నమస్కారం. ఈనాటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు కవితమ్మ గారికి, అలాగే పెద్దలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారికి, ఇతర పెద్దలందరూ కూడా విచ్చేసిన వివిధ బీసీ సంఘాల నాయకులందరూ కూడా నాకు నమస్కారాలు. ఇంతకుముందే మాట్లాడి ఉన్నాను, అయినప్పుడు కూడా ఒక 2 నిమిషాలు మీ ముందు మాట్లాడతాను. నిజంగా కవితమ్మ గారికి మనందరం కూడా చప్పట్ల ద్వారా ఇంతకుముందే చెప్పాను, ఖమ్మంలో బీసీల గురించి మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. ఎలాంటి సమయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అనేది నిజంగా ఇది ఒక చరిత్రగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనందరం కూడా చప్పట్లతోటి హర్షధ్వానాలు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒక అంశం, ఖమ్మం ఒక అంశం. ఆ రాష్ట్రంలో ఒకవేళ బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటే ఖమ్మంలో మరింత అన్యాయం జరుగుతుంది. ఖమ్మంలో బీసీలకు సంబంధించిన అంశాల్లో మాట్లాడటానికి లేకపోతే ప్రశ్నించడానికి కూడా ఎక్కడ కూడా సోర్స్ లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కవితమ్మ గారు లాంటి ఒక మూల స్తంభాలు, ఒక పార్టీ మూల స్తంభం ఖమ్మంకి విచ్చేసి మనలాంటి బీసీ సంఘాలన్నింటినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రశ్నించడం అనేది రాష్ట్రంలో మొట్టమొదటిగా ఖమ్మం నుంచే మొదలు పెడతామని చెప్పి తెలియజేయడానికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిత్రులందరితోటి చాలాసార్లు మీటింగ్లో పాల్గొన్నాం. మా బీసీ సంఘాలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మా వాళ్ళందరూ కూడా చాలా మేధావులు. నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కులం గురించి మాట్లాడమంటే ఎంత అన్యాయం జరుగుతుందో చెప్తారు. కానీ రాజకీయంగా పోరాడే సమయంలో ముక్కలుగా విడిపోతున్నారు. అభిప్రాయ భేదాలతోటి అందరి అభిప్రాయం బీసీల యొక్క అభివృద్ధే. కానీ రాజకీయంకి వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోవటం వల్లే మనకి నష్టం జరుగుతుంది. గతంలో అయినా ఇప్పుడైనా బీసీలకు సంబంధించి 56% చూపెడుతున్నారు. 56% చూసినప్పుడు మరి ఖమ్మం జిల్లాలో మనం పరిశీలిస్తే రాజకీయంగా ఎక్కడ కూడా కనీసం ఒక 10% కూడా మన రాజకీయంగా పొందలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మనం కవితమ్మ గారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మహిళా బిల్లు కావచ్చు, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఈరోజు బీసీ కులగన్న కంటే ముందే బీసీల గురించి ఒక ఉద్యమంగా ముందుకొచ్చిన సమయంలో అనుకోని విధంగా మనందరూ కూడా కులగన్న అనే విషయాన్ని ప్రభుత్వం ముందు పెట్టింది. ఈరోజు ఈ కులగన్న ద్వారా ఏదైతే మన రాజ్యాధికారంగా మనం బీసీలు ముందుకెళ్ళాలని మనం పోరాడుతున్నామో అది అందుకున్నానికి ఈరోజు ముందుకొచ్చిన కవితమ్మ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఇప్పుడు చెప్పినట్లు ప్రతి తీర్మానాన్ని కూడా మనం ఆమోదింపజేసుకుందాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రతి కులానికి ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రతి కులానికి కూడా రాజ్యాధికారంగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ కూడా మనం చక్కగా క్లుప్తంగా మాట్లాడుకున్నట్టయితే అందరికి కూడా మన సమస్యల మీద అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ యొక్క ఉద్దేశం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఉపయోగించుకోండి. ఇకపోతే మున్నూరు కాపులకు సంబంధించి మున్నూరు కాపులకి అసలు కుల ధృవీకరణ పత్రం ఇచ్చే చోటనే సమస్య మొదలవుతుంది. పక్కనే ఉన్న ఆంధ్రాలో ఓసీ కావటంతో మనం పక్కనే ఉన్న తెలంగాణలో ఎవరైనా మనకి అంటే మున్నూరు కాపులకు సంబంధించి ఇబ్బందులు గురి చేయాలనుకునేటువంటి ఎంఆర్ఓలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. గతంలో మన ఖమ్మంలో పరిశీలిస్తే ఆ ఎంఆర్ఓ గారు పూర్తి స్థాయిలో మున్నూరు కాపులన్నీ కూడా సర్టిఫికేట్ తొక్కిపెట్టిన పరిస్థితి. మనం కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, తెలంగాణ సాధన తర్వాత తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా తెలంగాణ అని. అయినప్పుడు కూడా కొంతమంది అధికారులు కావాలని మరి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కవితమ్మ గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్దాం. రెండవది బీసీలకు సంబంధించి మరి మున్నూరు కాపులు ముందుండి అందరినీ ఐక్యత చేసుకుంటూ మరి రాజ్యాధికారం వైపు తీసుకెళ్తుంటే ఈ మధ్యకాలంలో మున్నూరు కాపుల అణచివేత మొదలైంది. మనం గతంలో ప్రభుత్వం 18% దాదాపు 28 లక్షల మంది మున్నూరు కాపులను చూపెడితే ఈరోజు ప్రభుత్వం 8%గా తగ్గించి అలాగే 13.5 లక్షలు మాత్రమే చూపించింది. అంటే ఒకవైపు రాజ్యాధికారం వైపు రాకుండా, ఒకవైపు బీసీలని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లకుండా, రెండో వైపు రాజ్యాధికారం ఈరోజు పెద్దలందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా మనం రేపు అసెంబ్లీలో మరి చెప్పారు, పెద్దలందరూ కూడా దానికి నిలబడతానని చెప్పి అసెంబ్లీలో ప్రతిపాదన చేసుకొని మనం అలాగే పార్లమెంట్ పరిధిలోకి తీసుకెళ్ళి మరి రాజ్యాంగ పరిధిలో కనుక రిజర్వేషన్లు వస్తే
మున్నూరు కాపులు ముందుంటారు, వీళ్ళ ఐక్యతని మరి తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా దారుణంగా 28 లక్షల మంది ఉన్నటువంటి మున్నూరు కాపుల్ని 13.5 లక్షలుగా తగ్గించారు. కాబట్టి దీని మీద మున్నూరు కాపులందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. మళ్ళీ కులగన్న అనే పేరుతో కొంత ఆందోళన తగ్గించగలిగారు. అయినప్పటికీ కూడా జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా పెద్దలు మీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మా తరపున కూడా ఒకవైపు బీసీ రాజ్యాధికారం, రెండో వైపు మున్నూరు కాపు సంఘంగా నాకు అవకాశం ఇచ్చారు కనుక మున్నూరు కాపులు జరుగుతున్న ప్రతి అన్యాయం మీద కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.